వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీ, చింతూరు, అయ్యవారిపేట గ్రామ పంచాయతీ పేర్లతో ఆ పంచాయతీలకు చెందినటువంటి కొంతమంది గ్రామస్తులు ముఠాగా ఏర్పడి రోజు కూలీకి కొంతమంది యువకులను పెట్టి గ్రామ పంచాయతీ పేరు మీద నకిలీ బిల్లు బుక్ తయారు చేయించి అయ్యవారిపేట ఇసుక క్వారీ వద్ద 2 బ్యాచ్లు, ధర్మవరం క్వారీ వద్ద 2 బ్యాచ్ల చొప్పున ఒక్కో లారీ వద్ద 100 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కూడా ఉన్నట్లు సమాచారం. అక్రమంగా వసూలు చేస్తున్న వారిని ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడిగిన లారీ డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ లారీలను ఆపేస్తూ మీరు డబ్బులు ఇవ్వనిదే ఇక్కడి నుంచి కదలనివ్వమని దౌర్జన్యం చేస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పటి వరకు అయ్యవారిపేట పేరుతోటి 10 లక్షలు, ధర్మవరం పేరుతోటి 15 లక్షలు, చింతూరు పేరుతోటి 10 లక్షలు వరకు అక్రమంగా వసూలు చేశారని సమాచారం ఉంది. లారీ డ్రైవర్లని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఈ 4 ముఠా సభ్యులపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వారు అక్రమంగా వసూలు చేసిన డబ్బులను ప్రభుత్వం రికవరీ చేయాలని డ్రైవర్లు మరియు ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు ఇవ్వాలి పైసలు మీకు? అవి ఒక గ్రామ పంచాయతీ కాడ రిసిప్ట్ చెప్పింది కదా. అవునా? నీకు రోడ్డు కొండ పోయే ట్యాక్స్ కట్టింది కదా వాళ్ళు. వాళ్ళు వీడియో తీసి అప్లోడ్ చేస్తారు. మీరు ఏం సమాధానం చెప్పాలి? చెప్పు మరి. అంటే వాళ్ళు ట్యాక్సీ కట్టింది కదా, రాష్ట్రం మొత్తం ట్యాక్స్. అంటే ఈ ఊరికి ఒకదానికి నీకు ట్యాక్స్ కొత్త చట్టం అనేది అని కొత్త చట్టం అనే ప్రజలకు రాజ్యాంగం వేరే ఉందా మీకు? మీ రాజ్యాంగం వేరేనా? మీరు ఇండియా కాదా? మీకు పంచాయతీ ఈవో పర్మిషన్ ఇచ్చిందా? ఎవరు? స్పెషల్ ఆఫీసర్ ఈవో కదా. స్పెషల్ ఆఫీసర్ ఈవో కదా ఇప్పుడు ఉన్నది. మరి మీరు పంచాయతీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీకు ఎవరు రాయమన్నారు? గ్రామ పెద్దలు. గ్రామ పంచాయతీకి ఏం సంబంధం లేదు. అదే గ్రామ పంచాయతీకి కార్యదర్శికి ఈవోకి తెలియకుండానే చేస్తున్నారు. ఇట్లా మేము ఆల్రెడీ డిపిఓని అడిగినాము. డిపిఓని అడిగితే ఎలాంటి వసూళ్ళు ఇవ్వండి, అక్కడ గ్రామ పంచాయతీకి ఏం సంబంధం లేదు వసూళ్ళల్లో అని అన్నారు. మీరేమో అయ్యేవారి గ్రామ పంచాయతీ అభివృద్ధి సంఘం అన్ని కలిపి బ్యాంకులు ఇస్తాను. ఒక 3 కోశాధికారి ఇస్తాను. ఎందుకు ఇస్తాను? ఈ గ్రామ పంచాయతీ డబ్బులంట ఈ ఒక్క ఊరికే 2 3 అది గ్రామ పంచాయతీ అని అడిగారు. దానికి సంతకం లేదు కదా. ఎందుకు ఇస్తాను? డబ్బులు ఇవ్వవు కదా నువ్వు. దాని కార్యదర్శి సంతకం ఎవరిది లేదు కదా. ఏమో సార్, మరి మన వీడియోలో ఆడ తీసుకుంటారు. నీటికి వచ్చి 2 ఊర్లు అంట. లేకపోతే బండి పోనీ ఆపేస్తారు. ఎస్ఐ కంప్లైంట్ చేయలేదా? నిజంగానే మరి ఇంట్లో రోజు వచ్చిపోతున్నారు సార్. పార్కింగ్ పెడతలేదు సార్. గ్రామ పంచాయతీ డబ్బులు అని అవన్నీ డబ్బులు తీసుకోవటం నేరం. వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు బంద్ చేసారా? వాళ్ళకు ఇప్పుడు నువ్వు కూడా బంద్ చేయాలి, వాళ్ళు కూడా బంద్ చేస్తారు. అంటే కాదు, ఇప్పుడు నీకు ఇది ఇప్పుడు గ్రామ పంచాయతీ ధర్మవరం అని డైరెక్ట్ రాసుకొచ్చినావు. గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కానీ ఈవో సార్ కానీ అని చెప్పావు. ఇది స్పెషల్ ఆఫీసర్ కానీ ఈవో సార్ కానీ చెప్పావు. ఇది అందరూ చెప్పే రాస్తాను. ఈ పద్ధతులు గ్రామ అభివృద్ధి కోసం తీసుకుంటాను డబ్బులు. ఇవి మనం సొంతంగా వాడుకుంటానికి కాదు. అది గ్రామ పంచాయతీ పర్మిషన్ రావాలి కదా, తీసుకోలేని చెప్తున్నారు కదా. పర్మిషన్ తెచ్చుకునేది ఎస్ఐ. గ్రామ పంచాయతీలో ఎలాంటి ఆఫీసర్లు కానీ ఎలాంటివి వేయలేదు అంటున్నారు కదా.